చూసుకొని మన హృదయంలో పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకొని పాలు పంపులు పొందుదాం. గత వారం అంతా మనకు కాచి కాపాడినాడు. ఈ వారంలో మనల్ని ప్రభు దినంలో మనల్ని ప్రవేశింపజేసినాడు. అంతేకాకుండా గత వారం అంతా కూడా ఎక్కడ సమాధానం లేక అసమాధానంతో ఉండి, లేకుంటే ఏదన్నా పోట్లాటలుండి, ఏదన్నా పొరపాట్లుండి, తప్పిదములుండి ఏమైనా ఉంటాయి కనుక మనము ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలా, పరిశీలించుకోవాలా, సమాధాన పడాలా. అప్పుడు పవిత్రంగా మనము పరిశుద్ధంగా బలలో పాలు పంపులు పొందగలుగుతాము. పరిశుద్ధ గ్రంథం నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 31 వరకు మార్చి చదువుకుందాము. 23 నుండి 31 వరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపుడు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని విరిచి, ఇది మీ కొరకు నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు తిని ఈ పాత్ర అనేది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్ర అనేది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి ఎగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకున్నాను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర అనేది త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనలు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎలా తీర్పు పొందక పోదము. రెండవ భాగంగా ఒక మాట చూసుకుందాం. ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనంలో అందరు కలిసి చదువుకుందామండి. ఆకాశమును భూమి వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఆకాశమును భూమి వాటిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రియ పరలోక తండ్రి, కృపా కనికల దేవ, మహాత్యంగల దేవ, తండ్రి మహాగణుడు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసికి తండ్రి నేను ఉదయకాలం మధ్యాహ్నం కాల వేళ మీ యొక్క తండ్రి నాయన బేతేలు మందిరంలో తండ్రి ఉదయకాలం నుండి తండ్రి ఏస్తేరు ద్వారా మాతో మాట్లాడుతున్న చూపించిన లేకుండా బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి నేను చేరవలసిన ప్రియులందరినీ మీతో ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము కూడా మీ యొక్క వాక్యము విని దేవా మా యొక్క హృదయాలు మార్చుకోవాలో ఏ విధంగా మేము పరిశుద్ధంగా పవిత్రంగా మీ యొక్క బలలో పాలు పంపులు పొందకుండా మీరే సహాయం చేయండి తండ్రి. తండ్రి నాయన ఇంతగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు తండ్రి, మమ్మల్ని ఎవరు ప్రేమించకపోయినాడు, మీరు ఒక్కరే నన్ను ప్రేమించినారు తండ్రి. అందుని బట్టి నీకు ఎంతైనా దేవారుణస్త్రము తండ్రి. తండ్రి నాయన అక్కడ తండ్రి నాయన ఎస్తేరు యొక్క జీవితంలో మీరు చేసిన దేవ కార్యములను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. అలాగే మా జీవితంలో మీరు చేసిన కార్యములను బట్టి మా జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యములను బట్టి ఆశ్చర్యకార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. తండ్రి నాయన ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, వేలుపుల్లోని వంటి వాడేవాడు తండ్రి, పరిశుద్ధుడిని బట్టి మహనీయుడు తండ్రి, స్తుతి కీర్తనను బట్టి కీర్తనీయుడు తండ్రి, అద్భుతములు చేసిన దేవుడు తండ్రి. గత సంవత్సరం అంతా కాచి కాపాడి దేవుడు మరి యొక్క నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపజేసి తండ్రి ఆయన నూతన వాగ్దానం ఇచ్చిన దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. తండ్రి మేము ఏమై ఉన్నామో మీ వాక్యం ద్వారా మీ కొరకు ఏమి సమర్పించుకోవాలో మీరే మాతో మాట్లాడుతారమని కోరుచున్నాము తండ్రి. తండ్రి నాయన ఎన్నికలైనటువంటి మాకు ఇంత రక్షణ ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ చేరువచ్చిన ప్రియులందరూ ఏ అక్కడితో ఇచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుని దేవా మేము కూడా పవిత్రంగా దేవ బలలో పాల్పంపులు పొందకుండా మీరే సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి గ్రంథంలో 1వ అధ్యాయము 11వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయము లో ఆయన ఏం చేసినాడు? భోజనము ఇక్కడ అపోస్తలుడైన పౌలు వివరిస్తూ వచ్చినాడు. యేసు ఏమైతే మాటలు పలుకుతూ వచ్చినాడో తాను చివరి దినము ప్రభు భోజనం ఏ విధంగా పలుకుతూ వచ్చినాడో మనకు వివరిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా అక్కడ చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్తూ వచ్చినాడు. ఆ ప్రకారమైన ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట ఉంది.
మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాటను చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ లాస్ట్ చివరి భోజనం తిన్న తర్వాత ఒక మాట చెప్తాడు. ఇంక చివరి భోజనం ఇది, ఇంక నేను మళ్ళీ మీతో ఉండను. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చూడండి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాని అని. ఇక్కడ మాట చూడండి, నేను ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు అనగా ఇకను దాన్ని త్రాగనని చెప్పాను. అంటే కనుక ఇక్కడ చివరి భోజనం అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారికి చివరి రొట్టె, చివరి ఆ యొక్క రసం తాగుతూ వచ్చినప్పుడు, అంటే నేను వచ్చు వరకు, నా యొక్క మరణం తిరిగి నేను రెండో అక్కడ వచ్చేంత వరకు ఏం చేసినాడు ఆయన? ఆ యొక్క రొట్టెను, ఆ యొక్క పాత్రను మనకు ఇస్తూ వచ్చినాడు. అందుకే అక్కడ పౌలు ఏం చెప్తాడు? ఈ రొట్టెని తిని ఈ పాత్ర అనేది త్రాగునప్పుడు ఎంతవరకు మనం ఈ రొట్టెని తినాలి? ఎంతవరకు ఈ పాత్రలో తాగాలి? ఆయన వచ్చు వరకు, అనగా మనకు సాదృశ్యంగా ఆయన శరీరమును బట్టి, ఆయన రక్తమును బట్టి ఇవన్నీ కూడా పాలు మనకు ఇక్కడ ఇచ్చిపోయినాడు. అంటే ఆయన వచ్చు వరకు కూడా మనము ఇవి ప్రతి వారము మనం ఏం చేయాలా? ప్రతి వారము తీసుకుంటూ ఉండాలా, తింటూ ఉండాలి, రక్తం సేవిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఏం చేస్తున్నానా? ఆయన రాజ్యం, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండేదానికి ప్రయత్నము చేయాలి, పరిశుద్ధంగా. అందుకని ప్రతి వారం జ్ఞాపకం చేసుకోవాలా, ప్రతి వారం కూడా. అంతేకాకుండా ఆయన మరణం వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలా? ప్రచురం చేయాలి. ఏది? ఆయన మరణమును. అనేక చోట్ల మనము ఏముండాలా? సాక్షులుగా ఉండాలి. అంతేకాకుండా మనకి ఇక్కడ భాగం ఏమి చదువుకున్నాం? ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే కనుక అక్కడ ఏముంది? సమాప్తము. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడి, సమస్తమును సంపూర్తి చేయబడి. ఎన్నో రోజు సంపూర్తి చేసినాడు దేవుడు ఇక్కడ? ఎన్నో దినమున? 6వ దినమున సంపూర్తి. ఆ పై వచనంలో 1వ అధ్యాయంలో చూస్తే కనుక ఆకాశమును, భూమిని, సర్వ సృష్టిని, జంతువులను, పశువులను, పశుపక్షాదులను, సముద్రమును, భూమిని అన్నీ సృష్టించినాడు. చివరిలో 6వ దినం ఎవరిని సృష్టించినాడు? మానవుణ్ణి సృష్టిస్తూ వచ్చినాడు. అప్పటికి ఏమైంది? 6వ దినము సమాప్తము అయినట్లు మనం అక్కడ చూడగలుగుతాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ సిలువ వేయబడినప్పుడు ఎన్నో మాటగా చెప్తూ వచ్చినాడు. ఆ మాటను ఎన్నో మాటది 6వ మాటగా చెప్తూ వచ్చినాడు. అక్కడ చూడండి, యోహాను సువార్తలో ఉంది కదా మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము యోహాను 19:30లో చూడండి ఆ మాట. ఎన్నో మాట కాది? యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తము అయినదని యేసు ఎరిగి. సమాప్తమైందంటే ఏం సమాప్తమైందని? తన ప్రాణం విడిచట సమాప్తమైందనా? ఏం సమాప్తమైందని అర్థం వస్తుందంటే, అక్కడ తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏదైతే పరిచర్య అప్పగించినాడో, ఏదైతే ఇక్కడ ఈ భూలోకంలో ఏదైతే చేయవలసిన చెప్పినాడో అవన్నీ కూడా కంప్లీట్ చేసినాడు, అవన్నీ కూడా పూర్తి చేసినాడు. ఆయన కార్యములన్నీ కూడా పూర్తి చేసినాడు. అది సమాప్తమైందంటే నువ్వు చెప్పినటువంటి కార్యములన్నీ కూడా నేను పూర్తి చేసినాను అంటే నా పరిచర్య సమాప్తమైనది అని అర్థం వస్తుంది అన్నమాట. తర్వాత 6వ మాట సమాప్తమైనది. 7వ మాట ఏమన్నాడు? 7వ మాట చివరి మాట, నా ఆత్మను నీకు
అప్పగించుకుంటున్నానని 7వ మాటగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినారు. అంతే. అది తర్వాత చూసుకుంటే ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ సమాప్తమైనది అంటే 6వ దినమున సమాప్తమైనది. ఆరవ సంఖ్య ఏం చూపిస్తుంది? 6వ సంఖ్య మానవుణ్ణి చూపిస్తాం. మానవునికి సాదృశ్యంగా ఉంది. 6వ సంఖ్య మానవుని సాదృశ్యం. ఇక్కడ చూస్తే కనుక ఆకాశమును భూమి వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిన తర్వాత అంటే మనం ఒక లక్ష్యం కలిగి ఉండాలా. సంపూర్తి అయింది కానీ మనము తర్వాత మన గురి ఏమి ఉండాలా? ఒక గురి కలిగి ఉండాలి మన జీవితంలో. ఇక్కడ సంపూర్తి చేయబడిన తర్వాత మనం తిరిగి ప్రభు వచ్చే వరకు ఉండాలి కాబట్టి మనం ఆ వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలా? ఒక గురి కలిగి ఉండాలా, ఒక లక్ష్యం కలిగి ఉండాలా. మనం ఇక్కడ ఈ లోకంలో జీవించిన కాలం అనేకులకు సాక్షులుగా ఉండాలా. మన గురి ఏంటి, మన ఆలోచన ఏంటి, మన మార్గం ఏంటి, మనం చివరికి ఎక్కడ చేరుకోవాలా? దేవుని రాజ్యమునకు చేరుకోవాలా. ఆ రాజ్యం చేరుకోవాలంటే మనం ఏం చేయాలా? ఒక గురి కలిగి ఉండాలా. ఒక గురి కలిగి ఉండాలన్నమాట. అంటే ఒక లక్ష్యము కలిగి ఉండాలా. ఇక ఒక కుటుంబం అయితేనేమి, ఒక వ్యక్తిగతంగా అయితేనేమి, ఒక సంఘంగా అయితేనే మనందరం కూడా ఇక్కడికి ఎందుకు చేరుకున్నాము? మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి చేరుకున్నాం. బాగానే ఉంది. కానీ ఈ ఆరాధించడం వల్ల మనకేం ఉపయోగం ఉంది? మనకు ఒక లక్ష్యం కలిగి ఉన్నాము. ఎప్పటికైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క రాకడ వస్తుంది, మనం సిద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే వచ్చినాము. అది లేకుంటే కానీ మనం ఇక్కడ సమకూర్చబడే అవసరమే లేదు కదా. మనం కూడా లోకంలో అందరితో పాటు తింటూ తిరుగుతూ ఆనందంగా గడిపేవాళ్ళము. కానీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మనం ఒక గురి కలిగి ఉన్నాము. అది ఏదో పొందాలి అంటే ఏదైనా మనం దేవుని నుంచి పొందుతాము, ఏదైనా మనకు ఒక ఆశీర్వాదనము, ఒక మేలు, ఒక ఏదైనా మనకు జరుగుతుందనే ఇక్కడికి వచ్చినాం. లేకుంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనం కూడా లోకంలో చెదిరిపోయి ఉండేవాళ్ళం. కానీ అది మనకు లోకస్తులకు తేడా అన్నమాట. లోకంలో మనం ఎటువంటి వారము? ప్రత్యేకింపబడిన వారం. కాబట్టి మనము ఒక గురి కలిగి ఉండాలా. ఇక్కడ చూడండి, ఒక కుటుంబం ఏం గురి కలిగి ఉందో చూస్తాము. ఇక్కడ యెహోషువలో 24 వచ్చి ఒక మాట చూడండి. వీళ్ళు ఏం గురి కలిగి ఉన్నారు చూడండి. ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీగా ఒక గురి కలిగి ఉన్నారు. చూడండి 15వ వచనంలో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరో అమ్మోరీల దేశమున మీరు నివసిస్తున్నారే వారి దేవతలు సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవించి కోరుకొనుడెనో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము అనెను. చూడండి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకు తెలుసుకొని అక్కడ చూడండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించింది. ఒక గురి కలిగి ఉన్నాడు, ఒక కుటుంబంగా గురి కలిగి ఉన్నాడు. ఎవరు? యెహోషువ చూస్తే కనుక అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? యెహోషువకు చివరి దశలో యెహోషువ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. వారి గోత్రం ప్రకారము వారి ఇశ్రాయేలు అందరికీ వారికి స్వాస్థ్యం అంతా పంచుతూ వచ్చినాడు. మీరు ఆయన దేవుని యొక్క కార్యములు చూసిన వారు. మీరు ఐగుప్తు నుంచి మీరు వచ్చిన తర్వాత 40 సంవత్సరములు ఏ కార్యములు చేసినారో అవన్నీ కూడా మీరు ఎరిగిన వారు. ఆయన అద్భుతములు ఆశ్చర్యకరం అన్నీ చూసిన వారే. కానీ మీరు మధ్యలో ఎన్నోసార్లు చెదిరిపోతూ వచ్చినారు, ఎన్నోసార్లు అయిష్టంగా ఉంటూ వచ్చినారు. అయినప్పుడు కూడా మీరు ఏ దేవతలను సేవిస్తారో, అష్టారోజు దేవతలు చేస్తారో, అమోరియల దేవతలు చేస్తారో, నీటి దేవతలను, రకరకాల దేవతలు ఉన్నాయి కదా, ఆ దేవతలు సేవిస్తారో నాకు అవసరం లేదు. నేను నా ఇంటి వారు మాత్రం అంటే కుటుంబంగా నేను యెహోవానే సేవించేదము. అంతవరకు యెహోషువకి ఎన్ని సంవత్సరాలు? అప్పటికి 110 సంవత్సరాలు. చివరి దశలో ఉన్నాడు. 110 సంవత్సరాలు. అంతవరకు యెహోషువ అక్కడ చూస్తే కనుక మొట్టమొదటి ఎక్కడ కనిపిస్తాడు? నిర్గమకాండము 33లో కూడా కనిపిస్తాడు. ఒకసారి చూడండి, 33:11లో ఎక్కడ దాగి ఉండే జీవితం. యెహోషువ జీవితం ఎలాగుందంటే దాగి ఉండే జీవితం. ఒక సామాన్యంగా అక్కడ చూడండి 33:11 వచ్చిన ఒక మాటను చూడండి. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఆ తర్వాత అతడు పాలెంలోని తిరిగి వచ్చుచుండెను. అతను పరిచారకుడును
నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. అతను గుడార జీవితం అంటే దాగి ఉన్న జీవితం జీవిస్తూ వచ్చినాడు. అక్కడ మోషేకు పరిచారకుడా ఉంటూ వచ్చినాడు, దాగి ఉండే జీవితం కలిగించినాడు. అంతవరకు కూడా బయటికి వచ్చినవాడు కాదు. ఎవరు? యెహోషువ. అంటే మన జీవితం ఎలాగుండాలి? దాగి ఉండే జీవితం, విధేయత కలిగిన జీవితం, పరిచారకుడుగా జీవితం, మందిరం కలిగి ఉండే జీవితం, దేవుని యొక్క సహవాసంతో ఉండే జీవితం, దేవుని యొక్క ప్రజలతో సహవాసం కలిగి ఉండే జీవితం, దేవుని యొక్క సేవకులతో సహవాసం కలిగి ఉండే జీవితం, దేవునితో సహవాసం ఉండే జీవితం, మనము పరిశుద్ధులతో కలిగి ఉండే జీవితం కలిగి ఉండాలి. ఒక పరిచారకుడుగా ఉంటూ వచ్చినాడు. అంతవరకు కూడా బయటికి వచ్చినవాడు కాదు. మోషేకు పరిచారకుడుగా ఉంటూ వచ్చినాడు, అప్పటికి కూడా బయటకు వచ్చినవాడు కాదు. ఒకానొక సమయంలో నిర్గమకాండంలో అక్కడ తర్వాత మోషే చెప్పినప్పుడు అక్కడ రెఫ్రీదీములో అమాలేకులు యుద్ధంలోకి వచ్చినప్పుడు ఈ మోషే ఏం చెప్తాడు అక్కడ? యెహోషువకి, నీవు మనుషులను సిద్ధం చేసుకో. 14 అధ్యాయంలో ఉంది, నిర్గమకాండంలో 14 అధ్యాయంలో, నీవు మనుషులను సిద్ధపరచుకున్నాము, నేను కొండపైకి ఎక్కుతున్నా, నేను అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను, నువ్వు ఇక్కడ ఏం చేయాలా? యుద్ధం చేస్తుండాలి. కొండ కింద నువ్వు యుద్ధం చేస్తూ ఉండు, కొండపైన నేను కర్రను పట్టుకొని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకనొక సమయంలో మోషేకు చేతులు భారం ఎక్కినప్పుడు అక్కడ ఎవరు వచ్చినారు? అక్కడ అహరోన్లు వచ్చి చేతులు పట్టుకున్నారు, ఒక రాయి తెచ్చి కూర్చోబెట్టినారు. అంతేకాకుండా దేనికి? ఎప్పుడైతే చేతులు పైకెత్తినాడో ఎవరికి విజయం వస్తూ ఉంది? ఇశ్రాయేలుకి విజయం వస్తూ ఉంది. చేతులు దింపినప్పుడు అమాలేకులకు విజయం వస్తూ ఉంది. అందును బట్టి వాళ్ళిద్దరు కూడా పక్కన కూర్చొని చేతులు అలాగే సాయంత్రం వరకు కూడా అలాగే ఉన్నట్లు మనం అక్కడ చూడగలుగుతాము. అంతేకాకుండా ఇక్కడ ఈ యుద్ధం ఎవరు చేస్తున్నారు? యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం అంటే 2 అంచెల ఖడ్గం. అంటే యెహోవా ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసిన వాడుగా మనం అక్కడ చూడగలుగుతాము. యుద్ధం చేయడం అంటే ఎవరు యుద్ధం చేసేది? యెహోవాయే. యెహోవా తోడు లేకుండా మనమేం చేయలేం ప్రియులారా. యెహోవా తోడు లేకుండా మనం ఇంతవరకు జీవించిన మన జీవితం ఉందంటే కనుక ఆయన తోడుంటేనే మనం ఇంతవరకు మన జీవితం, మన నడిచే, మనం పడుకునేది, లేచేది, ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఆయన తోడుంటే తప్ప, మనకు ఆయన కృప ఉంటే తప్ప మనము సొంత సుదహాగా ఏం చేసుకోలేము. అలాగున అక్కడ యెహోషువకు తోడుగా ఉంటూ వచ్చినాడు. యెహోషువ యుద్ధం చేసింది ఎవరు? యెహోవాయే. తన ప్రార్థనా జీవితం ఇక్కడ కనబడుతూ వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ యెహోషువలో 6వ అధ్యాయంలో అక్కడ మనం గమనిస్తే కనుక అక్కడ యెహోషువ ఒక్కడే యుద్ధం చేస్తూ వచ్చినాడు. ఎవరితో యుద్ధం చేస్తూ వచ్చినాడు? అక్కడ అమోరీలతో యుద్ధం చేస్తూ వచ్చినాడు. 6వ అధ్యాయంలో అవన్నీ చూపిస్తే లేఖనంలో సరిపోవు, కానీ 6వ అధ్యాయంలో అమోరీలతో యుద్ధం చేస్తూ వచ్చినాడు. అక్కడ చంద్రుడా నువ్వు ఆగిపోము, చంద్రుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యా లోయలో ఆగిపోయినప్పుడు తర్వాత అతనికి యెహోషువకు తిరిగి విజయం వచ్చేంత వరకు కూడా చంద్రుడు, సూర్యుడు కూడా అక్కడే ఆగుతూ వచ్చినాడు. ఒక నరుని మాట దేవుడు వింటూ వచ్చినాడు. అటువంటి మాట వినిన కాలము ఇప్పుడు కానీ ఇంకా తర్వాత కానీ ఎప్పటికి కూడా ఇంతవరకు రాలేదంట. చూడండి, యెహోషువ తన జీవితంలో అంత నమ్మకంగా ఉంటూ వచ్చినాడు దేవునికి. అదే మన వాగ్దానం కూడా 1వ అధ్యాయము యెహోషువలో 1వ అధ్యాయం 9వ వచనంలో మనకేముంది అక్కడ వాగ్దానం? దేవుడిచ్చిన వాగ్దానము, నీవు నడుచు మార్గమంతటిలో యెహోవా నీకు తోడైనాను, నీవు భయపడకము, జడియకము, నిబ్రంగా ఉండు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను. మోషే తర్వాత నాయకుడిగా వచ్చినవాడు యెహోషువ. అంతవరకు మోషే కూడా తన జీవితంలో తర్వాత నాయకుడు అనేది కూడా ఎవరికి తెలియదు. ఒకనొక సందర్భం వచ్చింది, కానాను వరకు చేరుకోవాల్సి వచ్చింది, కానాను దగ్గరలో ఉంది, కానీ మోషేకు అవకాశం లేకుండా పోయింది. తన చివరిలో ఇశ్రాయేలు ప్రజలను ఒక మాట అంటూ వచ్చినాడు. ఏమంటూ వచ్చినాడు మోషే చివరిలో? ఇంకా చివరి కానాను చేరుకోవాల్సింది, దగ్గర కనబస్తా ఉంది కానాను. అక్కడ ఏమంటూ వచ్చినాడు? ద్రోహులారా అంటూ వచ్చినాడు. విసిగిపోయినాడు. నేను ఉంటే కదా మీకందరికీ కొంచెము గర్వం వచ్చినట్లు గమనించగలుగుతాం. అక్కడ నేను ఉండబట్టే కదా మీరు 40 సంవత్సరాలు నడిపించింది. మీ యొక్క కష్టంలోను, నష్టంలోను, మీ యొక్క బాధలోను, దుఃఖంలోను ఎన్ని వచ్చినా, మీరు ఎన్నోసార్లు వ్యతిరేకించినా కూడా, ఎన్నోసార్లు అయిష్టంగా ఉన్నా కూడా, ఎన్నోసార్లు దేవునికి మీ ఇష్టానుసారంగా జీవితం జీవిస్తున్నా కూడా నేనే కదా మిమ్మల్ని నడిపించింది ఇంతవరకు. ఇంకా కానాను కొద్ది రోజుల్లో అది కనపస్తా ఉంది, చేరుకుని నా వల్లనే కదా అని గర్వం వచ్చిందో మనకు తెలియదు, కానీ ద్రోహులారా అంటూ విసిగించుకున్నాడు వాళ్ళని.
అంతేకాకుండా అదే సందర్భంలో దేవుడు ఏం చెప్తూ వచ్చినాడు, వాళ్ళకు నీళ్లు దప్పికైనప్పుడు ఏం చెప్పినాడు దేవుడు, నీవు బండతో మాట్లాడమని చెప్పినాడు. బండతో మాట్లాడమని చెప్పినాడు. అక్కడ మోషే ఏం చేస్తూ వచ్చినాడు, మోషే ఏం చేసినాడు, కర్రతో కొట్టినాడు. మొట్టమొదటిసారిగా నీళ్ళు దప్పికైనప్పుడు అక్కడ కర్రతో కొట్టమన్నాడు. సరే, ఇక్కడ చెప్తే ఏం చెప్పినాడు, నువ్వు బండతో మాట్లాడంటే కనుక ఏం చేస్తూ వచ్చినాడు, కర్రతో కొడుతూ వచ్చినాడు. దేవుడికి ఇష్టమైన కార్యం చేస్తూ వచ్చినాడు. మోషే కానీ మనంగా ఎవరైనా కానీ అంతకంటే ఇంకా గొప్పవాడైనా కూడా దేవుడి దృష్టికి తప్పిదం చేసి పొరపాటు చేసిన కనుక వాడిని విసర్జించి పడేస్తాడు, నాశనం చేస్తాడు. అంతే. మోషే, నువ్వు ఇక్కడి నుంచి పోయేదానికి లేదు, నువ్వు కొండ మీదకి ఎక్కు, కేవలం ఆ కారణం మాత్రమే చూడు, నువ్వు దాంట్లోకి ప్రవేశించడానికి లేదు. అప్పటికి మోషేకు కుమారులు ఉన్నారు, ఒకరిద్దరు కుమారులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ కుమారులకి అవకాశం లేదు. నీ తర్వాత నేను చూసుకుంటా అన్నాడు. ఏం చెప్పినాడు, అక్కడ యెహోషువకు వెళ్ళి యెహోషువ దగ్గర నువ్వు ప్రార్థన చేసిరా, తల మీద చేతులు పెట్టి నువ్వు ప్రార్థన చేస్తుంటే యెహోషువ తర్వాత నాయకుడై వాళ్ళను నడిపించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. ఇవన్నీ రెఫరెన్స్లు ఉన్నాయి కానీ అది చెప్తే ఆలస్యం అవుతుంది అనమాట. అలాగున చూడండి, అక్కడ యెహోషువ తన చివరి అక్కడ 110 సంవత్సరాలు వచ్చినాయి. చివరిలో నేను నా ఇంటి వారును యెహోవానే సేవించిదాం. అక్కడ అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో కూడా అక్కడ ఏం చెప్పినాడు, అక్కడ జైలు అధికారికి పౌలు శీలలు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును నీవును నీ ఇంటి వారును. అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా చెప్పడం అంటే నీవును నీ ఇంటి వారును అంటే నీ కుటుంబంగా. ఇక్కడ కూడా కుటుంబంగా నా ఇంటి వారును అందరం కూడా యెహోవాను సేవించుతాము. అక్కడ కూడా నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము అంటే మనం కుటుంబంగా విశ్వాసం అనేది కాపాడుకోవాలి. ప్రియ సహోదరులారా, కుటుంబంగా అన్నదమ్ములైనా అక్కచెల్లెలైనా ఒక కుటుంబంలో ఒక భార్య, ఒక భర్త, పిల్లలు అందరూ కూడా దేవుని యొక్క మందిరంలో కనపడాలని దేవుని యొక్క ఆశ. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, ఇద్దరు వస్తే కనుక పిల్లలు రారు, పిల్లలు వస్తే కనుక భార్య అన్న తల్లిదండ్రులు రారు. అలాంటి జీవితంలో మనం ఉంటున్నామేమో మనం పరీక్షించుకోవాలి. మనం కుటుంబంగా చేరి వచ్చే వారంగా ఉంటున్నామా? గత సంవత్సరం అంటే ఎన్నో తప్పిదాల పొరపాట్లు జరిగి ఉండొచ్చు. పోయిన సంవత్సరంలో మనం దేవుడికి అయిష్టంగా ఉండవచ్చు. పోయిన సంవత్సరంలో మనము మందిరానికి సరిగా వచ్చి ఉండొచ్చు, సమయానికి రాకపోయి ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరంలోనే కనీసం పొరపాటు సరిదిద్దుకొని ఒక భార్య భర్తలుగా, పిల్లలుగా అందరూ కుటుంబం వస్తే కనుక దేవునికి ఎంత సంతోషంగా ఉంటుంది చూడండి. ఇప్పటికైనా దయచేసి ఒకవేళ భర్త రక్షింపబడకుంటే కనుక భార్య ఏం చేయాలా, ప్రార్థన చేయాలా. ఒకవేళ భార్య రక్షించబడింటే కనుక భర్త ఒకరినొకరు పురికొల్పుకోవాలా. అవకాశం లేదు. ఆయన సమయము, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సమీపంగా ఉందని మనము నమ్మాలా. దొంగ వలె వస్తున్నాడు. దొంగ ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. ఈ మధ్యరాత్రి వస్తాడో, ఉదయకాలం వస్తాడో, చీకట్లో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆయన దొంగ వలె వస్తున్నాడు అంటున్నాడు. అసలుకు ఇంతవరకు రాకుండా ఎందుకు కారణం? ఆయన ఎప్పుడో వచ్చిన వాళ్ళు, ఆయన సమయం కూడా పూర్తిగా అయిపోయింది. 2000 సంవత్సరాల క్రితమే వచ్చినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎందుకు రాకపోతున్నాడు? ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికైనా ఈ పిల్లలు రక్షణ పొందుతారేమో, ఇప్పటికైనా మార్గం తెలుసుకుంటారేమో, ఇప్పటికైనా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో ఇప్పుడైనా తన పాపములు ఒప్పుకొని కడుక్కుంటారేమో, బాప్తిసం పొందుతారేమో, పాపక్షమాపణ పొందుతారేమో, నూతన జన్మ అనేది తెలుసుకుంటారేమో, ఇప్పటికైనా కనుక్కుంటారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు. ఆయన సమయం ఎప్పుడు అయిపోయింది. కానీ దేవుడు ఆయన దీర్ఘశాంతుడు, కృపాసత్యములు గలవాడు కాబట్టి ఆయన ఎందుకంటే ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ప్రియా సహోదరులారా చూడండి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఆదికాండంలో ఇంకొక మాట చూసుకుందాము. కుటుంబంగా అంటే కనుక 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయము ఒక మాట చూడండి. అబ్రహాంకు 18:19 18వ అధ్యాయం 19వ వచనం ఆదికాండము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అన్న. నేను అతని గురించి ఎరిగి ఉన్నాను. అంతేకాకుండా అబ్రహాము గురించి అతనికి కలుగు చేయనట్లు తన తరువాత పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగి, తన పిల్లలు తన ఇంటి వారును ఏం చేయాలా? నీతి న్యాయములు జరిగి. ఇక్కడ కూడా కుటుంబంగా చూపారు. అసలు అప్పటికి అబ్రహాముకు కుమారులే లేరు, పిల్లలే లేరు. దేవుని వాగ్దానం చూడండి. అప్పుడు పిల్లలు లేకపోయినా కూడా అతని కుటుంబం వారు అతని పిల్లలను నీతి న్యాయములు జరిగించేవారు. కానీ
అక్కడ వాగ్దానం ఇచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. చూడండి, అది ఇక్కడ పిల్లలు లేరు. అక్కడికి ఇక్కడ పిల్లలు ఎప్పుడు చూడండి, ఇక్కడ 21వ అధ్యాయంలో కానీ పిల్లలు కలగల. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను తగిన నిర్ణయములు. అక్కడ చూడండి, ఎట్లనగా దేవుడు అబ్రహాం చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కైన. తాను చెప్పిన సమయంలో గర్భాన్ని ఇచ్చినాడు. తర్వాత తను పిల్లలకు అంటూ వచ్చింది, ఇస్సాకునికి అంటూ వచ్చినారు. కానీ ఇక్కడ 18వ అధ్యాయంలో చూస్తే కనుక ఇక్కడ పిల్లలు కూడా లేరు. కానీ పిల్లలు లేనప్పటికీ కూడా నీ కుమారులు, నీ పిల్లలు, నీతి న్యాయములు అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఎవరు వచ్చినారు? యోసేపు తర్వాత వాళ్ళందరూ కూడా తర్వాత దావీదు నుంచి ఎవరు వచ్చిన తర్వాత బోయజు నుంచి వాళ్ళు రూతు ద్వారా ఎవరు వచ్చినారు? ఓబేదు, యెషయి తర్వాత దావీదు నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క వృక్షకల్పం అనమాట. అదంతా వంశానుకరంగా వచ్చిందంటే ఇక్కడ ఎక్కడో జరిగినటువంటి కార్యము ఎప్పుడో తర్వాత 4000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అంటే నిర్ణయ కాలంలో కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చిన. కాలం సంపూర్ణమైనప్పుడు అంటే కాలం సంపూర్ణం అందరం అంటుంటాం కదా, కాలం సంపూర్ణమైంది ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు, కాలం సంపూర్ణమైంది ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారంటే ఎప్పుడు సంపూర్ణమైంది వచ్చినారు ప్రభువైన యేసుక్రీస్తు వారు? మొదటి ట్రాకుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి ట్రాకులు ఎప్పుడు వచ్చినారు? కాలం సంపూర్ణమైనప్పుడు అంటే ఎప్పుడు సంపూర్ణమైపోయింది అంటే అక్కడ దానియేలు గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కొంతవరకు రాయబడింది కానీ అక్కడ వచ్చేసి దానియేలుకు అక్కడ నెబుకద్నెజరు కళ్ళగన్నప్పుడు అక్కడ చెప్తాడు కదా, ప్రతిమ గురించి చెప్తూ వచ్చినప్పుడు ఈ తల భాగం అంతా ఎట్లా ఉంది? బంగారుతో మెరైచుంది. తర్వాత ఇక్కడంతా హృదయం ఈ భాగం వచ్చేసి వెండితోనూ, తర్వాత ఈ భాగము కాళ్ళు ఉదరం వచ్చేసి అక్కడ ఏ భాగం ఉంది? బంగారు, వెండి, తర్వాత బ్రాంజ్ ఏమంటారు, అది ఏముందనా? బంగారు, వెండి, అంత అవసరం లేదు కానీ మనకి కొంచెమే బంగారం, వెండి, ఇంకో భాగం ఉందనా? తర్వాత దానియేలు గ్రంథము, దానియేలులోనే బంగారము, వెండి, ఇత్తడి, తర్వాత ఇనుము దాని భాగంలో. అంటే బంగారు ఆ భాగం అంటే ఆ యొక్క రాజ్యము ఎవరిది? నెబుకద్నెజరు రాజ్యము బాగా బంగారు వలె పరిశుద్ధమని కాదు కానీ అక్కడ అంతగా స్వేచ్ఛగా వర్ధిల్లుతని ఇచ్చినాడు. తర్వాత పార్షికులు మళ్ళీ వెండి వచ్చేసి ఆ సమయంలో ఇంకా పీరియడ్లు ఉన్నాయి కానీ అవి పీరియడ్లు అవసరం లేదు. ఆ భాగం వచ్చేసి ఆ సమయంలో దేవుడు ఆ సమయంలో వచ్చేసి పార్షికులు, మాదీయులు రాజ్యాన్ని ఏళ్తారు. ఆ తర్వాత ఇత్తడి భాగంలో అంటే ఉదర భాగము భాగం వచ్చేసి ఆ సమయంలో ఎవరు వెళ్తారు? ఆ భాగంలో వీళ్ళు అలెగ్జాండర్ ఉన్నాడు కదా, ఆ సమయంలో వెళ్ళినట్లు మనము చూడగలుగుతాము. తర్వాత చివరికి వచ్చేసి ఎవరు వచ్చినారు? రోమా సామ్రాజ్యం వచ్చింది. ఆ రోమా సామ్రాజ్యంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినట్లు మనం చూడగలుగుతాం. అది చాలా క్లిష్టమైన అప్పుడు రాజ్యంగా బహుభయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది. అంటే కాలము అప్పటికి సంపూర్ణమైందన్నమాట. అది సంపూర్ణం అంటే అది పీరియడ్లు ఉన్నాయి కానీ అవసరం లేదు. అది కాలము సంపూర్ణమడే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రావటము జరుగుతుంది. అది అనమాట. ఇక్కడ చూడండి, అబ్రహాము మనం చూసుకుంటే కనుక అంతేకాకుండా అబ్రహాం చూడండి, అతనికి సంతానం లేకపోయినప్పుడు కూడా అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడుగా మనం మాట చూడగలదు. ఏది? నీవు నీ కుటుంబమును అందరూ కూడా నీతి న్యాయములు జరిగిస్తారు. అంటే ఒక ప్రమాణం చేసిన వ్యక్తిగా మనం అక్కడ చూడగలం. దేవుడు ఏమని చేస్తున్నాడు? నేను అతన్ని ఎరుగుదును, అతని గొప్పతనాన్ని ఎరుగుదును, అతను నీతి న్యాయములు జరిగిస్తారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు నీతి న్యాయములు జరిగించేవారుగా ఉంటున్నారు. అక్కడ చూస్తే కనుక 14వ అధ్యాయంలో కూడా అక్కడ షాలేం రాజు వచ్చేసి నీ యొక్క అక్కడ ముందు భాగంలో చూస్తే కనుక 14వ అధ్యాయంలోనే ముందు భాగంలో చూస్తే కనుక అక్కడ లోతు తన తమ్ముడైనటువంటి లోతు పట్టబడినప్పుడు
లోతు పట్టబడినప్పుడు అబ్రహాం వెళ్ళి ఏం చేస్తాడు, 318 మంది తన దగ్గర ఉన్నటువంటి యోధులను పనివారిని పీల్చుకుపోయేసి ఆ రాజులందరినీ జయించేసి ఏం చేస్తాడు, తన లోతు యొక్క భార్యను పిల్లలను తర్వాత తన యావదాస్తిని తెచ్చి తిరిగి లోతుకు ఇచ్చినట్టు జరుగుతాం. ఆ తర్వాత షాలేం రాజు వచ్చేసి నీ దగ్గర ఉండే 318 మందిని నాకు ఇచ్చేసేయి, నీకు కావాల్సిన ఆస్తి అంతా తీసుకున్నప్పుడు అక్కడ ఒక ప్రమాణం చేస్తాడు. అక్కడ ఏమంటాడంటే, అక్కడ చూడండి ఒక మాట ఉంది, ఆదికాండము 14వ అధ్యాయంలో షాలేం రాజు ఏమంటాడంటే చూడండి 18వ వచనంలో, మరియు షాలేం రాజైన మెల్కీషెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడికి దేవుడు స్తుతింపు అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమరాజు మనుషులకు వానికి ఇచ్చిన ఆస్తిని నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకురమని అబ్రహాముతో నీ మనుషులు నాకు ఇచ్చేసి కావాల్సిన ఆస్తి తీసుకోమని చెప్పినప్పుడు అక్కడ ఏమంటాడు, నీ యొక్క నూలు పోగైనను నీ యొక్క ఏమి కానీ చెప్పు వారైనా నాకు అవసరం లేదు. ఎందుకట్లా అన్నాడు? ఆ మాట ఎందుకన్నాడు? కావలసినంత ఆస్తి తీసుకోవయ్యా నువ్వు అని ఎవరు చెప్పినాడు? సొదొమరాజు చెప్పినాడు. నువ్వు ఆస్తి అంతా తీసుకో, నీ మనసులో నాకు ఇచ్చేసేయి అన్నప్పుడు అబ్రహాం వచ్చేసి నాకు అవసరం లేదు, నీ నూలు పోగని నీకు ఎటువంటిది అవసరం లేదు, నీ చెప్పులు వారు కూడా నాకు అవసరం లేదు అన్నప్పుడు ఎందుకన్నాడు? ఆ మాట ఎందుకన్నాడు? ఒకవేళ దానికైనా ఆస్తి తీస్తున్నాడు అనుకోండి అబ్రహాం గనక, మహిమ ఎవరికి చెందదు? దేవునికి మహిమ చెందదన్నమాట. దేవునికి మహిమ రావాలంటే దేవుడు కావాల్సినంత ఆస్తి ఇచ్చినాడు అబ్రహాముకి, అతనికి అవసరమే లేదు. అయినప్పుడు కూడా ఒకవేళ ఆశపడి తీసుకుంటే కనుక దేవుని మహిమ దేవునికి రాదు. అందుకని ఆ ఉద్దేశంతో దేవుని మహిమ కలగాలంటే అటువంటి గొప్ప నిర్ణయము తీసుకున్నట్టుగా ప్రమాణం చేసినట్లుగా మనము అక్కడ చూడగలుగుతాము. చూడండి అక్కడ అలాగన కుటుంబంగా మనము దేవుని మందిరమునకు రావాల్సిన వారంగా ఉంటున్నాడు. అక్కడ అబ్రహాము కుటుంబంగా దీవించబడుతూ వచ్చినాడు. అంతేకాకుండా అబ్రహాము అన్నిటిలో ఆశీర్వదింపబడినాడు. 24వ అధ్యాయం 1వ వచనంలో ఆదికాండము, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. అటువంటి గట్టి పటిమ కలిగిన వాడు కాబట్టి అన్ని విషయంలో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అందుకు అబ్రహాము మనకు తండ్రి అయినాడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము అవుతూ వచ్చినాడు. అలాంటి జీవితం జీవించాలి మనం. అలాంటి కుటుంబంగా యెహోషువ ఎటువంటి కుటుంబంగా తను చెప్తూ వచ్చినాడు ధైర్యంగా, అబ్రహాం కూడా ధైర్యంగా చెప్తూ వచ్చినాడు. అటువంటిగా మనము జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అక్కడ కుటుంబంగా. రెండవది ఒక మాట చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33, కాబట్టి నువ్వు ఆ రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మనం రెండవది ఏం చేయాలా? ఆయన రాజ్యమును వెతికే వారంగా ఉండాలా. ఆయన రాజ్యం అంటే భోజనం పానీయం కాదు, కానీ నీతిను సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదని అక్కడ మార్క్స్ రోమాలో చెప్తా వస్తాడు. అలాగన మనం ఏముండాలా? రాజ్యమును రెండవదిగా మనం ఆయన రాజ్యం కొరకై మనము ప్రయాసపడాలి. ప్రియాసవర్సులారా, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడడం అంటే మనం ఏం చేయాలా? మనము మన పరిశుద్ధతను కాపాడుకోవడం కాకుండా, ప్రార్థనా జీవితం కలిగి ఉండడం కాకుండా, అనేకుల నిమిత్తం కూడా మనము ప్రార్థన కలగాల. అనేక మంది మనకు తెలుసు, ఎంతోమంది నష్టపోయిన వారుగా ఉంటున్నారు. దేవుని ఎరుగుక అనేక మంది తన ఇష్టానుసారమైన జీవితము ఎట్లా ఉన్నారంటే, రాజు లేనప్పుడు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు ఇశ్రాయేలీలు తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ వచ్చినారంట. ఎక్కడుంది అది ఆ మాట? తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ వచ్చినారంట. చూడండి, అప్పుడు తర్వాత రాజును కోరుకున్నారు, ఎంతో నష్టపోతూ వచ్చినారు కూడా. అక్కడ న్యాయాధిపతులు ఒక మాట ఉంది చివరిలో, చూడండి
ఇష్టానుసారమైన రాజ్యం. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితులు ఎట్లున్నాయంటే చూడండి, 25 వచనం, 21, 25. న్యాయాధిపతులు. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. ఆ దినంలో ఇశ్రాయేలుకు రాజు లేడు, వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చినారు. ఇప్పుడు కాలం కూడా అలాగే ఉంది. తన ఇష్టం ఎవరు కూడా చెప్పిన మాట తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినే పరిస్థితులు లేరు. భర్త మాట వినరు, భర్త భార్య మాట వినరు. ఎవరి పరిస్థితి వాళ్ళదే అయిపోయింది. ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇట్టుపోతారు, భార్య ఇట్టుపోతుంది. సాయంత్రం వచ్చే వరకు ఒకరికొకరికి సంబంధాలే ఉండవు, ఒకరికి మాట్లాడుకునేది కూడా ఉండదు. ఎందుకంటే సమయం తక్కువ. వాళ్ళు ఎవరంతా డ్యూటీకి వెళ్ళడము, పిల్లలంతా వెళ్ళడము, ఒకరికొకరికి సంబంధాలు లేని పరిస్థితి వస్తున్నాయి. అందరూ ఇప్పటికైనా సహోదరులారా, మనం ఎప్పటికైనా ఉదయం డ్యూటీకి పోయినా కూడా, ఒకవేళ పొలం పనికి పోయినా కూడా, ఏదైనా ప్రయాణం ఎక్కడైనా పోయినా కూడా, సాయంత్రం కానీ ఉదయం కానీ కుటుంబ ప్రార్థన అనేది చాలా ముఖ్యము. ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారో పిల్లలు కానీ తల్లిదండ్రులు ఏమన్నా తప్పులు ఏమైనా పొరపాట్లున్నా కూడా సరిదిద్దుకునే దానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవితం జీవిస్తే కనుక ఏమవుతుంది? కుటుంబంలో నెమ్మది ఉండదు, నష్టపోతారు. ఒకవేళ భర్త వినకుంటే కనుక ఏదో ఒక రూపంలో అతన్ని కూర్చోబెట్టుకొని భర్తకు ఒప్పించుకొని ప్రార్థన జీవితం కలిగి ఉండేటట్లు సహాయం చేయమని మనం అడగాల. ఎట్లా కూడా కూర్చోవాలా. అంతేకాకుండా అలా జీవితం కలిగి ఉంటేనే తప్ప ఎందుకు కుటుంబాలు నెమ్మది లేదంటే కనుక ఈ విధంగా ప్రార్థన జీవితం లేకనే. మీకు మేలు జరగకుండాకే కారణం ఏంటంటే మనలో ఉండేటువంటి పాపమే అంట. మనలో ఉన్నటువంటి పాపం ఎక్కడుంది? ఇర్మియాలో 5:21 ఒక మాట చూడండి. మీ కుటుంబంలో మేలు జరగకుండాకే కారణం ఏంటంటే కనుక మీలో ఇంకా ఆ పాపం ఉంది. ఇంకా మనం ఏం చేసుకుంటే ఇంకా సరిదిద్దుకోవాలా, ఇంకా మనం పరీక్షించుకోవాలా. చూడండి ఇర్మియాలో ఆ మాటను చూడండి, ఒక మాట. మీ దోషములో వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. ఇంకా మన కుటుంబంలో నెమ్మది లేకుండా, మేలు కలగకుండా, ఆశీర్వాదం లేకుండా, దేవుని యొక్క కార్యములు మన కుటుంబంలో జరగలేదంటే ఇంకా మనలో ఏమైనా దోషం ఉందేమో. పాపం అంటే ఏం మనిషిని చంపడము, మనిషిని ఇదే కాదు, ఎటువంటిదైనా పాపమే. ఇంకా మనలో అంటే దేవుని అతిక్రమించడమే, ఆజ్ఞాన అతిక్రమమే పాపము. దేవుని మాట వినక, దేవుని మాటలు ఏమున్నాయి? నీవు ఇంటి వారిని, పొరుగు వారిని ప్రేమించము, నీ పిల్లల్ని ప్రేమించము, ఇవే కదా. అవి కూడా మనం కనీసము చేసుకోలేకుంటే కనుక ఇంకెవరి మాట వింటాము? దేవుని మాట వినుకుంటే కనీసం ఆ మాటలు తల్లిదండ్రుల మాట విని ఒక క్రమంలో ఒక పద్ధతులు ఉంటే కనుక పిల్లలు కూడా అదే వర్షంలో వస్తారు. తల్లిదండ్రులు తెల్లారు లేచిన మంచి కొట్టుకుంటా ఉంటే కనుక పిల్లలు కూడా అవే మాటలు, అవే ఆలోచనలు అన్నీ రకరకాలుగా ఇదైపోతారు అన్నమాట. పిల్లలు చెడిపోయేదానికి కారణం ఒక విధంగా తల్లిదండ్రులే. ఈ మొబైల్స్ వచ్చినా మంచి మన జీవితం ఎలాగైందంటే ఒంటరి జీవితం అయిపోయింది మనిషికి. ఒంటరి జీవితం. ఓ సెల్లు ఉంటే చాలు, వాడు ఇంకా ఎవడికి పలకడు. వాని ఇష్టానుసారంగా ఆ సెల్లును పట్టుకొని ఆ సెల్లు తీసేస్తే పిల్లలు కూడా ఏడుస్తున్నారు. అలాంటి పరిస్థితికి వచ్చేసినారు. ఎందుకంటే ఆ సెల్లే జీవనం అయిపోయింది. ఆ సెల్లు ఉంటేనే భోజనం చేస్తాడు, ఆ సెల్లు ఉంటేనే దానితోనే కాలం గడిపే స్థితికి వచ్చేసినారు. కాబట్టి సాధ్యమంతరకు సెల్లు అవాయిడ్ చేయాలి. రకరకాలుగా వస్తూ ఉంటాయి దాంట్లో. కాబట్టి సెల్లును కూడా మనము అవాయిడ్ చేయాలి. చూడండి ఒక మాట ఉంది అక్కడ, కీర్తనలు 34 అధ్యాయము, కీర్తనలు 34:9. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక మనకు ఎటువంటి కొదవలేదు. అన్నీ ఆయన చూసుకుంటాడు. మనకి ఏం అవసరమో అన్నీ కూడా ఆయన ఎరిగినవాడు, ఆయనే చూసుకుంటాడు. అంతేకాకుండా చూడండి మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. మనం ఏం లక్ష్యం కలిగి ఉండాలంటే చూడండి మత్తయి సువార్తలో మత్తయి 25, మత్తయి సువార్తలో 25 అధ్యాయంలో అంత అవసరం లేదు కానీ 23 వచనం. అతని యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో
నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తిన చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడను అయ్యిండి కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. చూడండి, అక్కడ యజమానుడు దేశాంతరం పోతూ ఒకరికి 5 తలాంతులు, ఒక 2 తలాంతులు, ఒక 1 తలాంతు ఇచ్చినాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు తిరిగి 5 సంపాదించుకున్నాడు వ్యాపారం చేసి. 2 తలాంతులు తీసుకున్నవాడు రెండుకి 2 సంపాదించుకున్నాడు. ఇక్కడ 1 తీసుకున్నాడు మాత్రము ఏమంటాడు, నీవు కఠినుడువు, నీవు విత్తిన చోట పంటను కోయివాడు. విత్తన చోట చూడండి, ఎవరు చెప్పినాడు అతనికి విత్తన చోట పంటను కోయివాడు, నీవు కఠినవాడు ఎవరు చెప్పినాడు? ఇతను ఏం చేస్తున్నాడు? సోమరిగా ఉంటూ వచ్చినాడు. ఒకవేళ ఇతను ఒకటికి ఇంకొకటి సంపాదిస్తే కనుక అది ఎవరికి లాభం వచ్చేది? యజమానికి లాభం వస్తుంది. నేను ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు సంపాదించాలి, మా యజమాడు సుఖంగా ఎందుకు ఉండాలి, నేను కష్టపడేది ఏమిటో సోమరి జీవితం అనమాట. సోమరిగా అక్కడ ఉంటూ వచ్చినట్టు మనం చూడగలదు. అంటే సరైన లక్ష్యం, ఆ గురి అంటూ లేదనమాట. సో అక్కడ చెప్పిన ప్రకారము ఇక్కడ ఏం చెప్పినాడు, ఒకటికి ఒకటి సంపాదించుకోమని చెప్తే కనుక అక్కడ గురి అనే లక్ష్యం లేదు, ఎవరికి ఎందుకు సంపాదించాలి అని అక్కడ సోమరిగా ఉంటూ వచ్చినట్లు మనము చూడగలుగుతాము. అదే మనము మొట్టమొదటిగా ఒక కుటుంబంగా మనకు లక్ష్యమే ఉండాలా, ఒక కుటుంబం దేవుని ఒక మందిరంలోకి రావాలి. రెండవదిగా ఆయన రాజ్యమును చూసేవారుగా మనము, ఆయన రాజ్యంగును ఎతికే వారంగా మనం అక్కడ ఉండాలి. అంతేకాకుండా అక్కడ చూడండి, నా నిమిత్తం ఏముండాలా, మార్క్స్ వార్తలు 10వ అధ్యాయంలో ఒక మాటను చూడండి, 10:29 మార్క్స్ వార్త. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను తల్లినైనను తండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడును ఈహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్యజీవమును పొందురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ దేవుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ, అన్నదమ్ములనైనా అక్కడ చేయలేనేనో భూములను ఇక్కడ ఆశ కలిగి ఉన్నాయేమో, ఇదే జీవితం అనుకుంటున్నాయేమో, ఇదే సంపాదన అనుకుంటున్నాయేమో, మనము ఇవన్నీ కూడా ఆశ పెట్టుకుంటే కానీ ఇహలోకంలో మనము దేవుని రాజ్యమునకు వారసులు కాలేము. మనము ఆయన రాజ్యం నిమిత్తమై ప్రయాసపడే వారంగా ఉండాలా, కుటుంబం నిమిత్తమై మనము మందిరముకు చేరే వారంగా ఉండాలా. అంతేకాకుండా ఇక్కడ ఒక మాట చూడండి, 3వదిగా ఒక మాట చూసుకుంటే యోహాను సువార్త, అక్కడ చూడండి ఏం లక్ష్యం కలిగి ఉన్నాం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, తెలిసిన భాగమే ఇది. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటను చూడండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. చూడండి, ఆయన సమరయ మార్గం వెళ్ళవలసి వచ్చాను. ఆయనకు లక్ష్యంగా ఉన్నది వెళ్ళవలసి అని దేవుడు చెప్పినాడు. వెళ్ళవలసి అంటే అక్కడ అవసరం ఉంది, కాబట్టి వెళ్ళవలసి వచ్చిన. ఆయనకేం అవసరం లేదు మామూలుగా అయితే కనుక, కానీ సమయం వచ్చింది, దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, దేవుడు చెప్పినాడు, దేవుడు మాట్లాడినాడు, వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అక్కడ సమరయ మార్గమున అక్కడ ఒక సమరయశ్రీ ఉంది. అక్కడ సుకారణ బావి దగ్గర అక్కడ మధ్యాహ్నం 12 గంటల సమయం అందు అక్కడికి వచ్చినాడు. సమరయశ్రీ ఎన్ని గంటలకు వస్తుంది? మధ్యాహ్నం కాల వేళ వచ్చేదాకా మనం అక్కడ చూడగలుగుతాము. వచ్చింది, అయ్యా అమ్మ నాకు దాహము, నీ తాగుటకై దాహం ఇమ్మని ఇచ్చినప్పుడు, అయ్యా మీరు యూదులు, మేము సమరయులము అన్నప్పుడు, అమ్మ ఆ యొక్క నీవిచ్చు దాహము తాగితే కనుక నేను మళ్ళీ దప్పికొంటారు, నేనిచ్చు దాహం తాగిన వారు ఎన్నటికీ దప్పికొనరు, అది నిత్య జీవనకై వారు ఊరేడు నీటి బుగ్గ వలె
ఉండు, నీటి బుగ్గ వలె ఉంటుందని అని చెప్పినప్పుడు అని మా పితరులు చెప్పినారు. నీవు మా దావీదు కంటే గొప్పవాడు, యాకోబు ఈ బావితో వేసినటువంటి యాకోబు కంటే గొప్పవాడు అన్నప్పుడు తన వ్యక్తి మహిమపరుచుకుంటూ వచ్చినప్పుడు ఆమె గ్రహించగలిగింది. అప్పుడు ఏం చేసింది? సమరస్త్రీ తన కుండను విడిచిపెట్టినట్లుగా మనం కుండ అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? అక్కడ తన పాపానికి సాదృశ్యంగా ఉంటుంది. తన పాప స్థితిని ఒప్పుకొని తన కొండను వదిలిపెట్టుకుంటూ వచ్చింది. తర్వాత ఏం జరిగింది? అనేక మందిని, తన ఊరి వారిని అందరినీ కూడా ఏం చేసింది? ప్రభుని యేసుక్రీస్తు వైపు నడిపిస్తూ, మీరు రండి, నేను మెస్సియాను చూసినాను, ప్రభుని యేసుక్రీస్తు వారిని కనుగొన్నాను, ఆయనే రాబోవు దేవుడని గ్రహించగలిగి అందరికీ చెప్పగలిగింది. అక్కడ ఇంకా ప్రభుని యేసుక్రీస్తు వారు ఇంకా ఎన్ని దినములు ఉన్నాడు అక్కడ? మళ్ళీ వాళ్ళ ఊరి వారందరూ వచ్చి ఇంకా భంగపోయినారంట. ఏమని? ఇంకా 2 దినములు ఉండమని, మా దగ్గర ఉండు అని చెప్పాడు. 2 దినములు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్త్రీ యొక్క మాట అక్కడ 40వ వచనంలో ఉంది. 4వ వచనం 40వ వచనంలో యోహాను ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిది కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. చూడండి, 2 దినములు ఉంటూ వచ్చాడు. ఆయన లక్ష్యంగా ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. అక్కడ కూడా 16వ అధ్యాయంలో అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో చూస్తే కనుక అక్కడ పౌలు శీలలు కూడా ఉంటూ వచ్చినారు. పౌలు శీలలు ఎక్కడికో వెళ్దాం అనుకున్నారు, ఆసియాకి వెళ్దామని ఎక్కడికో ప్లాన్లతో ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు? నీవు అక్కడ మాసిదోనియాకు వెళ్ళము అంటే దేవుని కార్యములు అలాగుంటాయి అన్నమాట. దేవుని కార్యములు మన లక్షణాలు వేరే ఉంటాయి. ప్రభువుని యేసు మనము ఆయన వైపు చూసినప్పుడు మనకు ఆ యొక్క ఆజ్ఞ తెలియబడుతుంది. ఆయన ఉద్దేశం ఏందో మనము కనుక్కునే వారంగా ఉండాలి. అక్కడ మనం గమనిస్తే కనుక అంత అవసరం లేదు కానీ 7వ వచనంలో 16వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తల కార్యంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశుడు ఒకడు వచ్చి నిలిచి మాసిదోనియాకు వెళ్ళవలసిందిగా దేవుడు సూచించిన. అక్కడ వీళ్ళు ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. పౌలు శీలలే మంచి భయభక్తులు కలిగిన వారే, కానీ దేవుడు ఏం చేసినాడు? వాళ్ళని మాసిదోనియా అంటే అక్కడ అవసరం ఉన్నది, అక్కడ మాసిదోనియా అవసరం ఉన్నది. ఆ తర్వాత మనకు చూసుకుంటే కనుక అక్కడ దేవుని వాక్యం ప్రచురించినప్పుడు విస్తారంగా వెదజల్లినప్పుడు అక్కడ ఎవరు మొట్టమొదటిగా రక్షణ పొందినారు? అక్కడ 16వ అధ్యాయం తర్వాత వచనాల్లో అక్కడ లుదియా రక్షణలోకి వచ్చింది, బాప్తిసం తీసుకునింది, తన ఇంటి వారిని నడిపించింది. తర్వాత అక్కడ ఒక దయ్యాన్ని పుత్రునితో పట్టిన దయ్యము కూడా వదిలిపోయినట్లు. తర్వాత అక్కడ పౌలు శీలను దాన్ని బట్టి ఎక్కడ వేసినారు? చెరసాల్లో వేసినారు. అక్కడ అనేక ఖైదీల మధ్య పాటలు పాడుతున్నారు, కీర్తన పాడుతున్నారు. పాటలు పాడుతూ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఖైదీలందరూ కూడా వినుచు వచ్చినారు. అక్కడ పాటలు పాడుతూ కీర్తనలు చేస్తూ వచ్చినప్పుడు ఏమొచ్చింది? భూకంపం వచ్చేసింది. పునాదులు కదిలినాయి. అప్పుడు అక్కడ జైలు అధికారి వచ్చి వీళ్ళందరూ వెళ్ళిపోయినారేమో, అక్కడ గేట్లను తెలుసుకున్నాయి కదా అన్నప్పుడు అక్కడ అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటూ వచ్చినప్పుడు అయ్యా మీ దేవుడు ఎటువంటి గొప్పవాడయ్యా, మీ దేవుడు ఎటువంటి కార్యం చేసినాడయ్యా, ఏందయ్యా నా యొక్క వాక్యం మాకు కూడా చెప్పమన్నప్పుడు అప్పుడు నీవును నీ ఇంటి వారును యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నాడు? ఈ కార్యం అంతా రాత్రిలో జరిగింది. అప్పుడు ఆ జైలు అధికారి కూడా రక్షణ పొందుతూ వచ్చినాడు. బాప్తిసము అందరు కుటుంబంగా అందరూ తీసుకుంటూ వచ్చినారు. తిరిగి వారికి ఆహారము పానీయములు ఇస్తూ వచ్చినట్లు మనం అక్కడ చూడగలుగుతాము. చూడండి ప్రియ సహోదరులారా, అక్కడ మొట్టమొదటిగా కుటుంబంగా ఏ విధంగా యెహోషువ తను యెహోవాను సేవిస్తూ వచ్చినాడు మనం చూస్తూ వచ్చినాము. ఆయన రాజ్యం కొరకై మనం ఏ విధంగా వెతకాలి మనం చూస్తూ వచ్చినాము. తర్వాత ఇక్కడ చూస్తే కనుక అక్కడ వెళ్ళవలసి ఉంది. ఆయన లక్ష్యం ఏంటంటే మనం దేవుని యొక్క ఉద్దేశం ఏ విధంగా కనుగొనడం వల్ల మనము ఇక్కడ చూస్తూ వచ్చినాము. చివరికి ఒక మాట చూసుకుందాము. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చూసుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడిచ్చిన పని ఏం చేసినాడు? సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినాడు. ఎవరు?
ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినాడు. అంతేకాకుండా సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినాడంటే అక్కడ కేవలము నీ కొరకే అక్కడ తర్వాత ఆది కాండంలో గమనిస్తే కనుక 6వ అధ్యాయంలో నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకో. నీ కొరకే ఒక మాట చూడండి, నీ కొరకంటే నీ కుటుంబం కొరకు, నీవు మాత్రమే, నీ కుటుంబం మాత్రమే. చూడండి, సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినాడంట. అక్కడ ఎంతో కష్టపడుతూ వచ్చినాడు. 120 సంవత్సరాలు దేవునికి వాక్యమును ప్రయాసపడుతూ వచ్చినప్పుడు కూడా అక్కడ ఎటువంటి వారంటే కఠినులైన ప్రజలుగా వచ్చినారు. అక్కడ ఒక మాటను చూడండి, 14వ వచనంలో, 6వ అధ్యాయం 14వ వచనంలో, చితిసారకు మ్రాణతో నీ కొరకు ఓడను చేసుకునము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపట్టును వెలుపట్టును దానికి కీలిపోయాము. అక్కడ మనకు ఉద్దేశం ఏంటంటే కనుక దేవుడు చెప్పిన మాటను ఇక్కడ విన్నట్లుగా మనము చూడగలుగుతాం. దాని లక్ష్యం ఏంటంటే కనుక నీ కొరకు నీ కొరకు ఓడను చేసుకున్నాము. నీ కొరకు అది పరిమాణం ఎంతో చెప్తూ వచ్చినాడు. 300 అడుగులు పొడవు, 50 అడుగులు వెడల్పు, 30 అడుగులు ఎత్తు, ఇన్ని పరిమాణం చొప్పున అన్నీ తయారు చేసుకుంటారా నీవును నీ కుటుంబం మొత్తము ఓడలో ప్రవేశించుడి. వాళ్ళు ఎంతమంది మొత్తము ప్రవేశించింది? 8 మంది ప్రవేశించినారు. వాళ్ళు మాత్రమే రక్షణ పొందినట్టు మనం చూడగలుగుతాము. ఇక్కడ 22వ వచనంలో కూడా అక్కడ సంపూర్తి నోవహు అట్లు చేసి దేవుని తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసిన. దేవుడైతే ఏది చెప్పినాడో అది పూర్తి చేసినట్లు అది మనము లక్ష్యం కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్తే అది చేసేవారుగా ఉండాలి. అక్కడ ఆది కాండం 2వ అధ్యాయంలో మొదటి వచనంలో సమస్తమును చేసినాడు. అక్కడ సమాప్తం చేసినట్లు మనం అక్కడ చూస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇంకొక మాట చివరిగా చూసుకుంటే కనుక 5వదిగా అపోస్తల కార్యములో 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఇది అపోస్తలుడైన పౌలు. నా ప్రాణమును కూడా నేను లెక్కసారం లేదు, నాకు అవసరమే లేదు, బ్రతికితే క్రీస్తే, చనిపోతే లాభము. అక్కడ 2 తిమోతిలో ఒక మాట అంటాడు కదా, ఏమంటాడు? నా పరుగు కడముట్టిస్తుని విశ్వాసమును కాపాడుకుంటుని. అలాగున ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు తన నిర్ణయమును, అంతేకాకుండా ఒకానొక సమయంలో కూడా అక్కడికి వెళ్తానని, నేను యెరూషలేముకి వెళ్తానప్పుడు నువ్వు వెళ్ళవద్దని అక్కడ ప్రజలందరూ కూడా, నువ్వు అక్కడికి వెళ్తే కనుక నేను చంపేస్తారంటే నన్ను చంపినా పర్వాలేదు, నేను అక్కడికి వెళ్ళవలసిన, అంటే నా అవసరం అక్కడ ఉన్నది, నేను చేసేంత పరిచయం చేస్తాను, నన్ను చంపేసిన అంటే తన ప్రాణముని ఇచ్చుకైన కూడా తను వెనుకాడిన వాడుగా మనం అక్కడ చూడగలుగుతాము, అక్కడ గ్రహించగలుగుతాము. చూడండి, అక్కడ చూడండి. అంతేకాకుండా 21:13లో ఇక్కడ ఒక మాట చూడండి, అపోస్తల కార్యం 21:13లో, 21 అధ్యాయం 13వ వచనంలో కూడా 21:13 పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేరేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడేటకు మాత్రమే కాక చనిపోవటకు సిద్ధంగా ఉన్నాడు. తాను కొద్ది రోజులు చనిపోతానని తెలుసు, తను తల ఖండిస్తారని కూడా తెలుసు. అయినప్పుడు కూడా అక్కడ అపోస్తలుడైన పౌలు తను వెళ్ళినట్లుగా మనం చూడు ఎంత త్యాగం చూడండి. మనల్ని ఎవరైనా చంపుతారంటే 1 నిమిషం ఉంటాం ఇక్కడ, 1 నిమిషం కూడా ఒక్కరు కూడా కనపరారు ఇక్కడ, అవునా కాదా? కొద్దిసేపట్లో ఇక్కడ ఎవరైనా వస్తే మిమ్మల్ని అందరూ చంపేస్తారు, లేకపోతే బాంబు పెట్టి పేల్చేస్తారంటే కనుక ఒక్కరు కూడా కనపడపో, యేసు లేదు ఏమి లేదు స్వామి, మేము బతికుంటే బలిశాక అమ్ముకొని బతకొచ్చు అని అందరం, నువ్వు కాదు నేను కూడా, అందరూ కూడా ఒక్కరు కూడా మిగలరు. కానీ ఇక్కడ కొద్ది రోజుల్లో నన్ను చంపేస్తారన్నా కూడా అక్కడ పోయి పరిచయం చేసి తాను చనిపోయినట్లు, హతసాక్షిగా మారినట్లు, తన శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మారినారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మారినట్లు మనం అక్కడ తర్వాత చూడగలుగుతాం. చూడండి, అంత త్యాగం చేయాలా, అంటే మనం అంత ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ కనీసం మనము 3 పూట్ల ప్రార్థన చేసుకుంటే చాలు.
ఇంకా కొద్ది నిమిషాలలో ప్రాణం పోతుంది, నీకు శిక్ష పడుతుంది, నీకు సింహం బోన్లో వేస్తారు అని శాసనం పుట్టించినా కూడా దానియేలు ఏం చేసినాడు? యెరూషలేములోకి వెళ్ళి అక్కడికి ఇంటికి వెళ్ళినాడు. యెరూషలేము వైపు తలుపులు తెరిచినాడు. తాను ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. శాసనం పుట్టింది తెలుసు. అక్కడ దానియేలు పోయి రాజుకు చెప్పొచ్చు, అయ్యా శాసనం కొట్టేసి నా గురించే వీళ్ళు ఇచ్చింది అనొచ్చు. కానీ ఒక ఎవరి మీద ఆధారపడిన వాడు కాదు దానియేలు. సింహబోన్లో పడతాడని తెలుసు కూడా, అయినప్పటికీ కూడా దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేసినారు. తర్వాత సింహబోనులో వేసినారు. సింహబోనులో వేసినప్పుడు కూడా సింహాలు కూడా ఏం చేసినవి? అట్లే అవి కూడా దానియేలుతో పాటు ప్రార్థనకు వంగినాయంట. దానియేలుతో పాటు ప్రార్థనకు సంతోషంగా వంగినాయంట. ఎందుకని? దానియేలు పక్కన ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యూదా గోత్రపు సింహము. పక్కన సింహం ఉంది, యూదా గోత్రపు సింహం ఉంది కాబట్టి పక్కన దానియేలుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి సింహాలు కూడా మొక్కినాయి. తర్వాత దానియేలు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళని వేసినప్పుడు ఏం జరిగింది? వచ్చినట్లు అట్లే కరకరమని నమిలేసినట్లుగా చూడగలుగుతాం. ఎవరిని? మిగతా వారిని. అలాగున్నా చూడండి. అంటే అంత మనము భయభక్తులు కలిగి ఉండాలా, అంతేకాకుండా మన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా, అంతేకాకుండా దేవుని సంఘంతో సహవాసంలో మనము ముడిపడి ఉండాలా. అంతేకాకుండా మనం ఎట్లాగంటే కుటుంబంగా ఇక్కడికి రావాలి. రెండవదిగా ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. మూడవదిగా ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని, ఏదైతే ఉద్దేశం మనం నెరవేర్చని ఉన్నాడో, మనకు అనేక వాగ్దానాలు కూడా ఇచ్చినాడు దేవుడు. అనేక వాగ్దానాలు గత సంవత్సరం, ఈ సంవత్సరం 31వ తేదీన 31st అనేక వాగ్దానాలు తీసుకుంటూ వచ్చినాం. ఆ వాగ్దానాలు చేబూడి మనం ఏం చేయాలా? ప్రతి దినం కూడా వాగ్దానం చదువుకొని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రభువా, నేను ఏమై ఉన్నాను, ఈ వాగ్దానం ఇచ్చినాను, నాకు నెరవేర్చుము. ఎప్పుడు ఇచ్చినాడు? ఎప్పుడో 75 సంవత్సరంలో వాగ్దానం ఇస్తే ఎప్పటికి నెరవేరింది? అబ్రాహాముకి 100 సంవత్సరం, అంటే 25 సంవత్సరాల తర్వాత నెరవేరుతూ వచ్చింది. అంతవరకు కూడా ఎంతో అవమానం, ఎంతో అపనిందలు, ఎన్నో అవమానం పడుతూ వచ్చినాడు. కానీ 100వ సంవత్సరంలో ఇస్సాకును కన్నట్లుగా మనము చూడగలుగుతాము. అంతేకాకుండా 15వ అధ్యాయంలో అయితే కనుక 430 సంవత్సరాల క్రితం వాగ్దానం ఇచ్చిన ఎవరికి? అబ్రహాముకు. నీ వారు, నీ సంతతి వారు 430 సంవత్సరాలు చెరకు తీయబడినప్పుడు ఎప్పుడు నెరవేరింది? 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు బయటికి వచ్చినారు. ఆ తర్వాత వాళ్ళు ఆ యొక్క ఫరో రాజు ఎంత హింసించినా, ఎంత కొట్టినా కూడా వాళ్ళు ఎట్టున్నారంట? మహా అభివృద్ధి చెందుతారంట. ఎవరు? ఇశ్రాయేలుడు. ఎంతో దాసులుగా ఉండి ఎంత హింసించినా కూడా, ఒక్క మాట చూసుకుందాము, వాళ్ళ అభివృద్ధి చూడండి. మన జీవితంలో అటువంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నష్టం వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో ఉంటే కనుక అటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక మాట నిర్గమకాండంలో ఒక మాటను చూడండి. 1వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలీలు, 1వ అధ్యాయం నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉన్నెను. చూడండి, అత్యధికంగా విస్తరించినారు, వాళ్ళు ప్రబలినారంట. రాజు ఎంతైతే హింసిస్తూ ఉన్నాడో అంతగా వీళ్ళు అభివృద్ధి చెందుతూ వచ్చిన మన జీవితంలో కూడా మనం ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, ఎంత సంఘంతో అత్తుకొని ఉంటే, ఎంత దేవునితో మనం సహవాసం కలిగి ఉంటే కనుక అంతగా అభివృద్ధి చెందుతాం. ఒకవేళ మన పరిస్థితుల్లో ఇంకా కష్టంగా ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయేమో, ఆర్థిక ఇబ్బందులు, నష్టములు ఉంటాయేమో, అయితే మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు ఎదురు చూడాలా. ప్రియులారా, ఈ మధ్యాహ్నం కాలం వల్ల నేను అటువంటి జీవితం కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకొని మనము బలలో పాలుపంపులో పొందుదాము. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక.